కాబట్టి మీరు అతనికి ఇతనికి చూస్తే ఒక వ్యక్తి అతని మీద మాట్లాడాడని మినిస్టర్ పార్లమెంట్లో మాట్లాడాడని అతను చంపించేశాడు. ఇక్కడ అదే సంఘటనలు జరుగుతున్నాయి. ఎవరైనా సరే మాట్లాడితే, ఎదురు తిరిగితే, లేకుంటే ప్రజాస్వామ్యంలో ఇది తప్పని చెప్పితే ఇంకా వాళ్ళ మీద పడిపోయే పరిస్థితి. శాసిస్తున్నాడు, ఎవ్వరూ మాట్లాడడానికి వీలు లేదని శాసించే పరిస్థితికి వచ్చారు. అలాంటి పరిస్థితిలో ఎదురొడ్డి ఇంకా ఎమోషన్ ఉంది, ఇన్ కోర్స్ ఆఫ్ టైం తగ్గించుకుంటారు. కానీ మళ్ళీ ఈరోజు ఒక పోరాటం చేసి పోరాట యోధుడిగా గెలిచి ఆ కుర్చీలో కూర్చున్న మిమ్మల్ని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక వ్యక్తి చట్టసభకు రావడం అంటే ఎంతో గొప్ప అవకాశం. ప్రజలుగా చట్టసభలకు వెళ్ళిన వారు ప్రజా సమస్యలపైన పోరాడవలసిన అవసరం ఉంది. గడచిన 5 సంవత్సరాలుగా చూశాం. ఇదే కుర్చీలో అంత మునుపు 14 సంవత్సరాలు కూర్చున్నా, అదే అపోజిషన్ కుర్చీలో కూర్చున్నాను. ఆ రోజులు ఇప్పుడు కూడా గుర్తొస్తాయి. ఒక్కరోజు కూడా అసెంబ్లీ సుజావుగా జరగడం కానీ, బూతులు లేకుండా అసెంబ్లీ జరిపిన సంఘటనలు లేవు. అదే అందరి మాదిరిగా నాకు కూడా అవమానాలు జరిగాయి, అవన్నీ నేను ఇప్పుడు పోవడం లేదు. కానీ ఆ రోజు కూడా ఒక మాట చెప్పాను, ఇది గౌరవ సభ కాబట్టి ఈ సభలో నేను ఉండలేను. మళ్ళీ ప్రజాక్షేత్రంలో గెలిచి గౌరవ సభగా చేసిన తర్వాతనే ఆ సభలో అడుగు పెడతానని వచ్చాను. ఈరోజు అందరం కూడా దీన్ని గౌరవ సభగా చేయడం కోసం ప్రజాప్రతినిధులుగా మనందరం ఈ సభ ఔన్నత్యాన్ని దీని ప్రకారం రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తే సుజావుగా అసెంబ్లీ జరిగే అవకాశం వస్తుంది. అదే మరి ఇంకొక పక్కన మనందరి బాధ్యత విధ్వంసమైన రాష్ట్రాన్ని మళ్ళీ నిలబెట్టడానికి మనం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి నిర్ణయాలకు ఈ సభ ఒక వేదిక. ఇంకొక పక్క ఒక పబ్లిక్ పాలసీ చరిత్రను మారుస్తుంది. ప్రజలకు మనం ఇచ్చే విధానాలన్నీ ఇక్కడనే చర్చిస్తున్నాం, అవన్నీ రూపకల్పన చేస్తున్నాం. ఆ రూపకల్పన చేసి అవి అమలు చేస్తే ఒక చరిత్రని తిరగరాసే అవకాశం ఉంటుంది. ఈ యొక్క 24-29 శాసనసభ అలాంటి చరిత్ర తిరగరాయడానికి, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చరిత్రని ప్రారంభించడానికి ఈ సభ ఎంతో దోహదం చేస్తుంది. అలాంటి సభలో అధ్యక్షులుగా చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు, డిప్యూటీ స్పీకర్గా మీరు ఉండడం మాకెంతో గౌరవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అయితే అధ్యక్ష, నాకు ఒకటి అనిపిస్తుంది, మిమ్మల్ని నాడు రాష్ట్రానికి రానియని వాళ్ళు